నినివే పట్టణం పాడైపోయింది, నా దృష్టికి చాలా దారుణంగా ఉంది, నేను దాన్ని చూస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు అని చెప్పేసి దేవుడు యోనాను పంపిస్తూ ఉన్నారు. అయితే యోనా గారు దేవుని మాటకు లోబడకుండా ఏం చేశారంటే నినివేకి వెళ్ళవలసిన వారు తర్షీషుకు పారిపోతూ ఉన్నారు. అయితే దేవుడు మరలా యోనా మారు మనసు పొందుకొని ప్రార్థన చేసినప్పుడు అతన్ని సముద్రంలో నుంచి పైకి తీసి మరలా రెండోసారి అతనికి వాక్యాన్ని చేతబట్టుకుని వెళ్ళమని మరలా యోనాకు చెప్పినప్పుడు యోనా మళ్ళా వెళ్ళి నినివే పట్టణానికి దేవుని వాక్యాన్ని ప్రకటన చేశారు. ఇది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. అయితే ఇది యోనా గారు ఏ సమయంలో రాశారంటే క్రీస్తు పూర్వం 785 755 మధ్యకాలంలో ఈ యోనా గ్రంథం అనేది రాయబడింది. అయితే ఈ యోనా గ్రంథంలో మూలవాక్యం ఏంటంటే రెండో అధ్యాయము, ఒక నిమిషం అందరం కూడా యోనా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. చాలండి. ఇక్కడ యోనా గారు ఏం మాట్లాడుతున్నారంటే నీ సన్నిధానంలో నుండి నీ సముఖంలో నుండి నేను వెలివేయబడ్డానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకీ యోనాని దేవుని సన్నిధిలో నుంచి ఎవరు వెలివేశారు? ఎవరు వెలివేశారు? దేవుడు వెలివేశాడా? మాట్లాడండి, నాకు సమాధానం చెప్పండి. యోనాని దేవుని సన్నిధిలో నుంచి ఎవరు వెలివేశారు? ఏం వెలివేసిందంటే యోనాని యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. చాలండి. సముద్రమునకును సృష్టికర్త ఆకాశమందుండు యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినని చెప్తున్నాడు యోనా గారు ఇక్కడ. ఇంతకీ నిజంగా యోనా గారు భయభక్తులు కలిగి ఉన్నారా? యోనా గారు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నారా? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యోనా ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు వెళ్తున్నాడు. అది భయభక్తులు కలిగినట్లా? లేదు. దేవుని యందు భయభక్తి లేదు, ఆయనకి భయము లేదు, భక్తి లేదు. ఇక్కడ 1వ అధ్యాయంలో చూస్తే యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైంది. అంటే ఆ వాక్యము యోనాకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం చెప్తుంది? నినివేకి వెళ్ళి నినివే ప్రజలు నా దృష్టికి ఘోర పాపం చేసిన వారుగా ఉన్నారు, వారికి వాక్యాన్ని ప్రకటించు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ యోనా గారు ఏం చేస్తున్నారు? నినివేకి వెళ్ళాల్సింది మానేసి తర్షీషుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఓడనావికులు అడుగుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే యోనా గారు, నేను ఆకాశమునకు భూమికి సృష్టికర్త యెహోవా యందు నేను భయభక్తులు గలవాడిని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజానికి భయం ఉంటే నినివేకి వెళ్ళవలసిన ఆయన తర్షీషుకి ఎందుకు పారిపోతున్నాడు? ఆయనలో భయం లేదు. యోనాలో దేవుని వాక్యం అంటే భయం లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైందని చెప్పేసి వ్రాయబడింది. ఇది చదువుతున్నప్పుడు మనకి చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ ఆ వాక్కు ఎలా ప్రత్యక్షమైంది? మనం ఒక సందర్భంలో చూసినట్లయితే లోకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందని ఒక సందర్భంలో చూస్తాం. ఎప్పుడది? ఆ దూత మందను కాస్తూ ఉండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు చూపించింది ఏంటంటే ఒక దూత వచ్చినప్పుడే ఆ దూత వెంబడి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది, మహిమ వచ్చింది. ఇక్కడ మరి అలాంటిది దేవుని వాక్కు నేరుగా ప్రత్యక్షమైంది, వాక్యము ప్రత్యక్షమైంది యోనాకి. అంటే యోనా దేవుని యొక్క మహిమను చూశాడు. అక్కడ ఆ వాక్కు వచ్చినప్పుడు ఆ వాక్కుతో పాటు వెలుగును కూడా, ఆ స్వరముతో పాటు వెలుగును కూడా చూశాడు. అంతటి వెలుగును చూసి ఆ వాక్కు ప్రత్యక్షతను చూసిన యోనా ఏమంటున్నాడు? నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని అని చెప్పేసి అంటున్నాడు. మరి భయభక్తులు కలిగిన యోనా గారు నినివేకి వెళ్ళాల్సిన వారు తర్షీషుకి ఎందుకు పారిపోతున్నారు? అతనిలో సరైన భక్తి లేదు. అతను తన హృదయాన్ని వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నాడు. వాక్యం ఏది చెప్తుందో దానికి హృదయాన్ని లోబరుచుకోవట్లేదు. కాబట్టి ఆ భక్తి లేని ఈ భయం లేదు కదా ఆయనకి. ఆ సందర్భం ఏం చెప్తుందంటే మనకి ఆ వాక్యానికి అవిధేయత.
విధేయత చూపించట్లేదు, అవిధేయత చూపిస్తూ ఉన్నాడు యోనా గారు. అవిధేయతే యోనా గారిని దేవుని సన్నిధిలో నుంచి వెలివేసింది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుని సన్నిధిలో నుంచి యోనాని వెలివేసింది ఎవరు? యోనా గారి యొక్క అవిధేయత. ఆ వాక్యము ఏం చెప్తుందో ఆ వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నినివేకి వెళ్ళమని చెప్పేసి అంటున్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళుతూ ఉన్నాడు. మరి అది దేవుని యందు భయభక్తులు కలిగినట్లా? భయం లేదు ఆయనకి. దేవుడు అంటే భయం లేదు. నిజంగా భయం ఉంటే నినివేకు వెళ్ళి, ఇదిగో దేవుడి దృష్టికి మీరు ఇలా ఉన్నారని చెప్పేసి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ఆయన. కానీ వాక్యాన్ని ప్రకటించకుండా ఏం చేస్తున్నాడు? ఓడలోకి ఎక్కి పడుకుని ఉన్నారు. వాళ్ళు ఏమైతే నాకెందుకని చెప్పేసి నిర్లక్ష్యం. వాక్యం అంటే నిర్లక్ష్యం. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మాటకి నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నాడు. ఆ నిర్లక్ష్యమే యోనాను దేవుని సన్నిధిలో నుండి వెలివేసింది. ఇది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, అదే యోనా గ్రంథం 1:9 అతడు వారితో ఇట్లా నేను మరలా అదే చదవండి. నేను హెబ్రియుడను ఉమ్, సముద్రమునకును ఉమ్, భూమికిని ఉమ్, సృష్టికర్త అయి ఉమ్, ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఉమ్, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్టు ఉమ్, అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక ఉమ్, వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి ఉమ్. నీవు చేసిన పని ఏమి అని అతనిని అడిగిరి. చాలండి. ఇక్కడ మరలా ఇంకో సందర్భం చూస్తే ఏమంటున్నారంటే, మీరు చేసిన సందర్భం ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ ఓడ నావికులు ఎవరిని అడుగుతున్నారు? యోనాని అడుగుతూ ఉన్నారు. అయితే యోనా గారు ఇంకొంచెం ముందుకు చదివితే, పైన చదివితే ఏమంటున్నాడంటే, నేను హెబ్రీయుడును అని చెప్పేసి అంటున్నాడు యోనా గారు. ఎందుకు ప్రభా ఇక్కడ హెబ్రీయుడు అన్న మాటను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయవలసి వచ్చిందని చెప్పేసి దాని గురించి చూసినప్పుడు నాకు ప్రభు చూపించిన మాట ఏంటంటే, అసలు యోనా గారు నేను ఒక ప్రవక్తని లేదంటే యెహోవా యొక్క దాసుడని చెప్పకుండా నేను హెబ్రీయుడును అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఎందుకు హెబ్రీయుడని మాట్లాడుతూ ఉన్నాడు? ఈ హెబ్రీయులు మనకు ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు? నిర్గమకాండంలో కనిపిస్తూ ఉంటారు. వారు ఎక్కడ హెబ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పేసి ఒక సందర్భంలోను, ఇంకొకటి ఏంటంటే మోషే గారు తన హెబ్రీయుడు ఐగుప్తీయుడు ఒకడు వచ్చి హెబ్రీయుని కొట్టినప్పుడు వాడిని చంపి ఇసుకలో పాతిపెట్టిన సందర్భంలో మనం చూస్తాం. ఈ హెబ్రీయులు ఎవరంటే, వీళ్ళు కానాన్ను పట్టుకొనక మునుపు ఈ యొక్క గుంపుని ఏమన్నారంటే హెబ్రీగా పిలిచారు. హెబ్రీయులు ఆ యొక్క చరిత్ర కలిగిన, ఆ చరిత్రలో నుంచి వచ్చిన వాడు ఈ యోనా. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ హెబ్రీయుల వంశంలోంచి వచ్చాడంటే ఈయన ఎలాంటి వాడు? హెబ్రీయుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఈయనకి తెలుసు. యోనా గారు, మీకు నేను ఆకాశమునకు భూమికి దేవుడై ఉండి ఆకాశమందుండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు ఇలా చెప్తున్నారని చెప్పేసి చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని యోనా గారికి తెలుసు. ఆయన ఆకాశానికి భూమికి దేవుడు, కానీ ఆయన వాక్యం అంటే నాకు లెక్కలేదు, నేను నా హృదయం ఎటు చెప్తే అటే నడుస్తానని చెప్పేసి వెళుతూ ఉన్నాడు యోనా గారు. ఇక్కడ ఆయన ఆకాశానికి భూమికి దేవుడు, కానీ నాకు దేవుడు కాదన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అయితే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లు ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆ హెబ్రీ వంశం నుంచి వచ్చినవాడే ఈ యోనా కాబట్టి అతని పితరుల చరిత్ర ఈయనకి తెలుసు. అందుకే నేను ఇక్కడ హెబ్రీయుడని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హెబ్రీయుడు అన్న మాట వెనకాల దేవుడు చూపించింది ఏంటంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లు ఈ యోనా గారికి తెలుసు. అయినా కానీ వాక్యం అంటే ఇతనికి భయం లేదు. దేవుడు వాళ్ళ పితరుల జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరిగించాడో అన్నీ కూడా ఈ యోనా గారికి తెలుసండి. కానీ యోనా గారికి వాక్యం హృదయంలో లేదు. కేవలం ఆయన చేతితోటి ఆయన ఆలోచనలను పెట్టుకుని ఉన్నాడు అంతే యోనా గారు. కానీ అతను హృదయంలో స్థానం ఇవ్వలేకపోయాడు యోనా గారు. అందుకే ఆ యొక్క అవిధేయత ఏం చేస్తుందంటే, యోనా గారు చరిత్ర అంతా తెలిసి కూడా దేవుని యందు భయభక్తులు లేవు ఈయనకి. ఆ సందర్భాన్ని బట్టే యోనా గారు దేవుని సముఖంలో నుండి వెలివేయబడ్డాడు. ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క కఠినమైన హృదయం, ఆయన తీసుకునే నిర్ణయాలే యోనా గారిని ఆయన సన్నిధిలో నుండి వెలివేశాయి. అయితే ఇంకో సందర్భం చూసుకుంటే యోనా గ్రంథం 3:5 అండి. నినివే పట్టణపు వారు ఉమ్, దేవుని యందు విశ్వాసముంచి ఉమ్, ఉపవాస దినము చాటించి ఉమ్, కనులేమి అల్పులేమి అందరను ఉమ్, గోనెబట్ట కట్టుకొని ఉమ్, ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు ఉమ్, అతడును తన సింహాసనం మీద నుండి దిగి ఉమ్. తన రాజవస్త్రములు తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని. చాలండి.
ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే రెండోసారి యోనా గారికి మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. అతను ఎప్పుడైతే మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడ్డాడో దేవుని దగ్గర, మరలా రెండోసారి వాక్యం ప్రత్యక్షమయ్యి ఏం చెప్తుందంటే మరలా వెళ్ళి సువార్త ప్రకటన చేయన్నప్పుడు యోనా గారు మరలా వెళ్ళారు. వెళ్ళి వాక్యం ప్రకటన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ గనులేమి అందరూ కూడా రాజుతో సహా అందరూ కూడా గోనెపట్టు ధరించుకుని మరలా ఉపవాస దినాన్ని చాటించారు. అయితే ఈ వాక్యానికి రాజులు, గనులు, అల్పులు అందరూ లోబడ్డారు కానీ యోనా గారు లోబడినట్టు మనకు కనిపించట్లేదు ఇక్కడ. అంటే యోనా గారి హృదయం దేవుని పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక పక్కన హెబ్రీ వంశం నుంచి వచ్చిన ఆ హెబ్రీయుడైన మోషే గారి జీవితంలో నుంచి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక దూడను చేసుకుని దేవుణ్ణి విడిచిపెట్టి మోషే ఏమయ్యాడో మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పుడు మోషే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి అడ్డుగా వెళ్ళాడు, దేవుని ఉగ్రత రాకుండా. ఎందుకు? ప్రభువా, ఇదిగో నా ప్రజలను క్షమించకపోతే నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ యోనా గారు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఏమైపోయినా నాకు పర్వాలేదు, అయ్యో ప్రభువా మా పితరులు ఇలా మొరపెట్టారు, ఇలా రక్షించారు కదా అన్న ఉద్దేశం, అన్న మనస్తత్వం లేకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వారు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను, నా ఉద్దేశాల ప్రకారమే నేను వెళతాను. యోనా తన ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ తన సొంత నిర్ణయాల ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశములని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనము మన హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వగలుగుతున్నామా? లేదంటే యోనా గారి వలె మనము కూడా కఠిన హృదయాల వలె ఉన్నామా? యోనాకు ఎప్పుడు బుద్ధి వచ్చింది? తన హృదయంలో ఉన్న కాఠిన్యముని ఎరిగిన తర్వాత, అయ్యో నా యొక్క స్వభావమే, నా యొక్క ఆలోచనలే, నా యొక్క ప్రవర్తనే దేవుని సన్నిధిలో నుండి నన్ను వెలివేసింది, ఎవరు నన్ను వెలివేయలేదు. ఆయన ఏమంటున్నాడు? నిత్యము నీ ప్రాకారాలు నా ఎదుట ఉన్నాయని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుని సముఖంలో ఉండవలసిన ఆయన, దేవుని ఎదురుగా ఉండవలసిన ఆయన, దేవుని ప్రవక్త, దేవుని స్వరం నేరుగా వింటున్నవాడు ఆయన. దేవుడు యోనా గారు ఇలా నిలబడి ఉంటే దేవుడు ఆకాశంలో నుండి నేరుగా వాక్యముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా ప్రత్యక్షత కలిగిన వాడు యోనా గారు. అంత ప్రత్యక్షత కలిగి ఏం చేస్తున్నాడు? నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళుతున్నాడు. అంత నిర్లక్ష్యం ఏంటి? ప్రభు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడితో ఇదే అంటాడు కదా, మీ హృదయ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అంటే ఇక్కడ యోనా గారి సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతూ ఉన్నారు. ఎందుకు? అతని హృదయ కాఠిన్యమును బట్టి. దేవుడేమో వారు మారు మనసు పొందుకుంటే నేను వారికి ఇంకో అవకాశం ఇద్దాము అన్న ఉద్దేశంతోటి దేవుడు యోనాను అక్కడికి పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ యోనా ఏం చేస్తున్నారు? అన్నీ ఎరిగి కూడా దేవుని మనసు తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, ఆయన పితరుల పట్ల ఆయన చేసిన ఉద్దేశాలు ఏంటి అన్నీ కూడా ఆయనకి తెలిసి కూడా ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్యం. వారు ఏమైపోతే నాకు ఎందుకు? ప్రేమ లేనితనం, ఎదుటి వారిని ప్రేమించే మనసు లేదు అక్కడ. వారు నాశనం అయిపోయినా నాకు పర్వాలేదు. అదే 3వ అధ్యాయంలో మనం చూస్తే నినివేకి ఏం జరుగుతుందని చెప్పేసి ఒక కొండ ఎక్కి చూస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఏం జరగబోతుంది అని. అరే వాళ్ళని రక్షిద్దాం, వారిని కాపాడదాం, నేను రక్షణలోనే ఉన్నాను కదా, ప్రభు నాకు తెలుసు, ప్రభువే నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు కదా, నన్ను రక్షిస్తూ ఉన్నాడు కదా, నాకు ప్రభు ఎవరో తెలుసు కదా, కాబట్టి నేను వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే వారు రక్షించబడతారు కదా. అక్కడ ఆ మహాపట్టణంలో ఉన్న చాలామంది రక్షణ పొందుకుంటారు కదా. ఎందుకంటే ఆయన జాలియు దీర్ఘశాంతము గల దేవుడు కదా, క్షమిస్తాడు కదా, మారు మనసు పొందుకుంటే రక్షిస్తాడు కదా. అయినా కానీ వద్దు, దేవుడు ఏం చేస్తాడో అది నాకు అనవసరం, నేను నా హృదయ ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాను అంటున్నాడు యోనా గారు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కొండెక్కి చూస్తున్నాడంటే అసలు ఎంత నిర్లక్ష్యం ఎదుటివారి రక్షణ పట్ల యోనా గారికి. కొంచెము కూడా దేవుడు పంపిస్తున్నా కానీ అసలు తన హృదయం ఏమాత్రం కూడా సహకరించట్లేదు. అక్కడ రెండోసారి కూడా బలవంతంగానే వెళ్ళినట్లు కనిపిస్తుంది మనకు. అక్కడ 3 దినాలు ప్రయాణం ఉంటే అక్కడ 1 దినమే ప్రయాణం చేశాడు ఆయన. 1 దినం మాత్రమే ప్రయాణం చేసి స్వార్థ ప్రకటన చేస్తే
మిగతాదంతా కూడా రాజు తన దూతలను పంపించినట్లు మనకు కనిపిస్తుంది. ఈరోజు ప్రభువు మనకి ఎంతో విలువైన రక్షణ ఇచ్చారు కదమ్మా, చాలా విలువైన రక్షణ. మనం చదువుకున్న చోట్ల కానీ, ఉద్యోగాలు చేస్తున్న చోట్ల కానీ, పనులు చేస్తున్న చోట్ల కానీ, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అన్న మాటకు మనం లోబడగలుగుతున్నామా? ఈ రక్షణ విలువ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, ప్రభువు మేఘారుడై ఆకాశ మేఘాల మీద వస్తున్నదప్పుడు మనకు ప్రభు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో, ఎటువంటి ఉగ్రత నుండి మనల్ని తప్పించాడో ఆ రోజు మన నేత్రాలకి తెలుస్తుంది. మనం రక్షణలోనే ఉన్నాం, మనం ఇంత క్షేమంగా ఉన్నాం. రక్షణ లేని ప్రజలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. యోనాగారుల వల్లే మన హృదయం కూడా కఠినంగా ఉంటుందా? లేదంటే వారి కోసం మనం ప్రార్థించగలుగుతున్నామా? యోనాగారి జీవితంలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే అవిధేయత, వాక్యానికి అవిధేయత. ఈరోజు మన జీవితాల్లో అవిధేయత ఉందా? ప్రభు వాక్యం మనకి సమృద్ధిగా దొరుకుతుంది, ప్రతి వారం దొరుకుతుంది, ప్రతి సమయంలో దొరుకుతుంది. మన జీవితంలో, మన చేతిలో ప్రతి క్షణం మన మొబైల్లో ఆయన వాక్యం ఎల్లప్పుడూ కూడా మన కళ్ళ ముందు ఉంటుంది. లేదా వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకని, వాళ్ళు ఏమైపోతే నాకు ఎందుకని నిర్లక్ష్యం కలిగి ఉంటున్నామా? యోనా గారి జీవితంలో చూస్తే నిర్లక్ష్యం. వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను క్షేమంగా ఉంటే చాలు, వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదని. దేవుడు వారిని క్షమించాడని చెప్పేసి దేవుడి మీద కోపగిస్తున్నాడు యోనా గారు. దేవుడి మీద కోపగించుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అతనికి ఒక గుణపాఠం కూడా నేర్పించాడు అక్కడ, ఒక సొర చెట్టును మొలిపించి. ఈరోజు మన హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వగలుగుతున్నామా? లేదంటే లేదు ప్రభువా, నువ్వు ఏదైనా చెప్పు, లేదు నేను నా ఉద్దేశ ప్రకారమే వెళతాను, నా ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాను, అయ్యో లోకము దాని ఆశలు గతించిపోతాయని చెప్పేసి వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 40:8 ఏం చెప్తున్నాడంటే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వులు రాలిపోవును, మన దేవుని వాక్యమే నిత్యము నిలుచును. ప్రత్యక్షత పొందుకున్న యోనా గారు చనిపోయాడు, కానీ ప్రత్యక్షమైన ఆ వాక్కు నేటికి సజీవంగానే ఉంది. ఆ వాక్యమే, ఈ భూమి ఆకాశము గతించిపోయినా కానీ ఆ వాక్యమే నిత్యము నిలిచి ఉంటుంది. అటువంటి వాక్యము ద్వారా మనం కట్టబడ్డాం కదండి. యోనా గారు వలె మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నామా? ప్రభువు లేడని చెప్పేసి. ఇక్కడ హెబ్రీ చరిత్ర కలిగిన యోనా గారు ఆ రోజు మోషే గారి జీవితంలో ఏం జరిగిందంటే, మోషే కొండెక్కిన తర్వాత మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఏమైపోవడం మాకు తెలియదు. ఇంతకీ దేవుని ప్రస్తావన లేదు అక్కడ. మోషే వీరికి దేవుడి కింద చూసుకుంటూ ఉన్నారు అక్కడ. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ముందర నడవడానికి ఒక దూడను చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఎలా ఉన్నాము? మా కోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఏమయ్యాడో మాకు తెలియదు అన్నట్లుగానే బ్రతుకుతున్నామా? లేదంటే ప్రభు యొక్క రక్షణ సువార్తను అనేక మందికి ప్రకటించేవారిగా ఉన్నామా? మనం రాజులైన యాజక సమూహం వలె ఉన్నాము కదా. రక్షణ ద్వారా, బాప్తీసం ద్వారా మనం ఆయన కుటుంబంలోనికి అడుగుపెట్టాం కదా. ఆయన యొక్క స్వభావం కలిగి ఉండాలి, ఆయన యొక్క లక్షణాలు కలిగి ఉండాలి, ఆయనకు వలె ఎదుటివారికి ప్రేమ చూపించేవారిగా ఉండాలి. ఇక్కడ యోనా గారి జీవితంలో చూస్తే ఎదుటివారి పట్ల ప్రేమ లేదు. వారు ఏమైపోతారని ప్రత్యేకంగా కూర్చుని చూస్తూ ఉన్నాడండి యోనా గారు. ఇదిగో ఈ స్వభావమే దేవుని సన్నిధిలో నుండి యోనాని వెలివేసింది. ఈరోజు మన యొక్క మనస్సాక్షి దేవుని సముఖంలో ఉంచుతుందా, లేదంటే దేవుని సముఖంలో నుండి మనల్ని మనమే వెలివేసుకుంటూ ఉన్నామా? ఎఫెసీలు 1:6 చూడండి ఒకసారి. ఎఫెసీలు 1:6. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని. చాలండి. తన ఎదుట దేవుని యొక్క సముఖములో మనల్ని పరిశుద్ధులుగా ఉంచుకోవాలని చెప్పేసి జగత్ పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ఆ వాక్యానికి మనం లోబడగలుగుతున్నామా? ఆయన ఎదుట, ఆయన సముఖంలో మనం నిందారహితులుగా ఉండినట్లు మనం లోబడగలుగుతున్నామా?
యోనా గారు దేవుని సముఖంలో నుండి తన్ను తానే వెలివేసుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మలను నా రక్తము చేత కొనుక్కున్న నా సంఘము నా దేవుని ఎదుట నిందారహితముగా ఉండాలని చెప్పేసి ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క ఉద్దేశాలు కానీ, మన సొంత నిర్ణయాలు కానీ ఏమైనా దేవుని సముఖంలో నుండి మనల్ని వెలివేస్తూ ఉన్నాయా? ఈరోజు మన హృదయాలను పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ప్రభు రావడానికి ఇంకా సమయం లేదు. ఎక్కడ చూసినా ఆయన రాకడ సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ యోనా గారు వలె మనము కూడా మన హృదయాన్ని కఠినపరుచుకున్నాం అనుకోండి, దేవుని సముఖంలో నుండి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వెలివేయడు. తప్పిపోయిన కుమారుని విషయంలో ఏం జరిగింది? కుమారుడు వెళుతూ ఉంటే తండ్రి బ్రతిమాలుతూనే ఉన్నాడు, కుమారుని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా మన కోసం ప్రతి క్షణం కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మన యొక్క మనస్సాక్షి దైవభక్తి విషయంలో మనకు మనమే సాటి చేసుకోవాలి. ఇక్కడ యోనా గారి జీవితంలో చూస్తుంటే అతను వాక్కు ప్రత్యక్షతను అన్నీ ఎరిగి, చరిత్రను ఎరిగి, దేవుని యొక్క స్వభావం ఎరిగి, ఆయన మనస్సుని ఎరిగి కూడా ఏం చేస్తున్నాడంటే, నాకు అవసరం లేదు, నాకు వద్దు, నేను నా హృదయ ప్రకారమే నడుస్తాను, నా సొంత ఆలోచనలే. అందుకే కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవాని యందు నమ్మిక ఉంచుము, లేదా యెహోవాని వెంబడించుము. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగును కలిగి ఉంటాడని చెప్పేసి అదే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యమే 2000 సంవత్సరాల కిందట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చింది. ఇక్కడ యోనా గారికి ఏదైతే వాక్కు ప్రత్యక్షమైందో, ఆది కాండంలో 15వ అధ్యాయంలో అబ్రహాంకి ఏదైతే వాక్కు ప్రత్యక్షమైందో, ఏలియా గారికి ఏ వాక్కు ప్రత్యక్షమైందో, ఆ వాక్కు మన దగ్గరికి ఎలా వచ్చిందంటండి? శరీరాన్ని దాల్చుకుని, అంటే శరీరాన్ని ఇలా ధరించుకుని భూమి మీదకి దిగి వచ్చింది. ఆ వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంది, ప్రతి సమయమును కూడా మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వగలుగుతున్నామా? ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచి తడుతూ ఉన్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతను కూడా కలిసి భోజనం చేస్తారని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఇక్కడ. కానీ ఇక్కడ యోనా గారి హృదయం దగ్గర ప్రభు తడుతూ ఉన్నాడు, నినివేకి వెళ్ళు అని చెప్పేసి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? తన సొంత మార్గముల గుండా వెళ్ళి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టాడు, ప్రభు యొక్క ఆలోచనలు పక్కన పెట్టాడు. ప్రభు ఏమో అతని జీవితం ద్వారా కార్యం జరిగించాలని చెప్పేసి, తన ప్రజలను రక్షించుకోవాలని చెప్పేసి ప్రభు ఏం చేస్తున్నాడంటే, యోనా ఉన్నాడు కదా, యోనాను పంపుదామని చెప్పేసి యోనా నిర్ణయించుకుని తన వాక్యమునిచ్చి యోనాను నినివేకి వెళ్ళమంటే, యోనా గారు ఏం చేస్తూ ఉన్నాడంటే, నీ వాక్యము నాకు వద్దు ప్రభువా, నాకు వద్దు, నేను నా హృదయాన్నే వెంబడిస్తాను. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామని లోకస్తుల వలె ఉంటున్నామేమో ఒకవేళ మనలో చాలామంది. ప్రభు రాజ్యము సమీపిస్తూ ఉంది కాబట్టి మారు మనసు పొందుకోమని ఆ రోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రకటన చేస్తూ ఉన్నాడు అరణ్యంలో. కాబట్టి ఈరోజు మనము రక్షణలోనికి వచ్చిన మనము మన సొంత ఆలోచనల ప్రకారం నడుచుకుంటున్నామా యోనా గారి వలె? లేదంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును పోలి నడుచుకుంటున్నామా మనం? ఎదుటివారి పట్ల ప్రేమ లేదండి యోనా గారికి. ఇక్కడ ప్రేమ లేనివాడు దేవునివాడు కాడు, దేవుని ఎరగడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవునివాడు కాడండి. కానీ ఇక్కడ ఎదుటివారి పట్ల యోనా గారికి ప్రేమ లేదు. వారి యొక్క నాశనము లేదా వారి యొక్క అంతం ఎలా ఉంటుందని చెప్పి వారి యొక్క అంతం ఎలా ఉంటుందని చెప్పేసి చూస్తూ ఉన్నాడు ఇక్కడ యోనా గారు. ఈ మనసే, ఈ స్వభావమే యోనా గారిని దేవుని సన్నిధిలో నుండి వెలివేసింది. అయినా కానీ యోనా గారు ఎప్పుడైతే తన మనస్సును మార్చుకున్నాడో, ఎప్పుడైతే తన స్వభావాన్ని మార్చుకున్నాడో, తన ఆలోచన విధానం కరెక్ట్ కాదని తెలుసుకున్నాడో, వెంటనే దేవుడు యోనాని సముద్రంలో నుండి బయటికి తీయడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మన సొంత ఆలోచనల ప్రకారం, మన సొంత నిర్ణయాలు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అని చెప్పేసి దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా మన ఆలోచనల ప్రకారం ఎక్కడైనా నడుచుకుంటే, ప్రభువుని క్షమాపణ అడిగితే ఆ రోజు యోనాను క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. యోనాకు మరొక అవకాశం ఇచ్చాడు అక్కడ, వెళ్ళు, సరే అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పేసి.
అయిపోయింది, ఇది అయిపోయింది, మరలా వెళ్ళని చెప్పేసి మరలా నమ్మకంతో మరలా అలానే పంపించాడు యోనా గారిని. కానీ రెండోసారి కూడా అయిష్టంగానే, దేవుని పని చేయడానికి ఇష్టమే లేదు, ఇష్టమే లేదు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే కాక యేసుక్రీస్తు కార్యములు కూడా చూడాలి. యేసుక్రీస్తు కార్యాలేంటి? నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి నశించిన నిన్ను రక్షించి తన రక్షణలో తన రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి కాకపోయినా నశించిపోతున్న వారు కొంతమందికైనా యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. ఆయన ఒక రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ సమస్తాన్ని రానున్న రోజుల్లో ఏలబోతున్న రాజు ఆయన. యోనా గారి వలె మనం కూడా మనకింతికిలే అని నిర్లక్ష్యం చూపిస్తే రేపొద్దన్న ప్రభువు దగ్గర మనం ఎలా తలెత్తుకోగలుగుతాం? మనం ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాం. మన దేవుని గురించి ప్రకటన చేయడానికి ఏముంది? ప్రభు మన జీవిత సాక్ష్యాల ద్వారా ప్రభు దేవుడు నన్ను ఇలా రక్షించాడు, నేను ఇలా ఉండేదాన్ని, నేను ఇలా ఉండేవాడిని, దేవుడు నన్ను రక్షించాడు. దేవుడు వాళ్ళకు ఒక ఆలోచన ఇస్తాడు, ఎవరా దేవుడు, జీవితాలు మార్చే దేవుడు ఎవరని. ఇక్కడ యోనా గారు వాక్యం ప్రకటన చేస్తే నినివే పట్టణస్థుల జీవితం మారిపోదును ఆ సందర్భంలో. కానీ అతను తన కఠిన హృదయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయినా కానీ దేవుడు రెండో అవకాశాన్ని ఇచ్చి మరలా పంపించినప్పుడు కూడా అయిష్టంగానే చేశాడు. ఒక రోజు ప్రయాణం చేసే వాక్యాన్ని ప్రకటించినట్లు కనిపిస్తుంది ఇక్కడ. అయినా కానీ వారు మారు మనసు పొందుకున్నారు, రక్షణలోనికి వచ్చారు, దేవుని ఉగ్రత నుండి కాపాడబడ్డారు. ఈరోజు ఈ లోకంలో ఉన్న మనం కూడా దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని ఆ వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపాల నిమిత్తము తాను మరణించి మనకు రక్షణ, విలువైన రక్షణ, నిత్య నరకములో నుండి తప్పించబడేంత రక్షణ మనకిచ్చాడు. కాబట్టి ఈ రక్షణ మనం చేతబట్టుకుని మనం ఎన్నో చోట్లకి తిరుగుతూ ఉంటాం కదా, ఎంతోమందికి రక్షణ వార్తను పంచిపెట్టేవారుగా ఉండాలి. మనం ఆయన నామమును బట్టి కానీ ఆయన వాక్యమును బట్టి కానీ హృదయాన్ని కఠినపరుచుకునేవారు కానీ సిగ్గుపడేవాళ్ళుగా కానీ మనం ఉండకూడదు. యోనా గారి వల్లే మనం కూడా మన హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఒకవేళ ఎన్నో సందర్భాల్లో కఠినపరుచుకుని ఉన్నామేమో, ప్రభువుని క్షమాపణ అడిగి మనము ఆయన ఉద్దేశాలకి, ఆయన యొక్క చిత్తానికి మన హృదయాల్లో ఆ వాక్యానికి స్థానం ఇవ్వాలని చెప్పేసి ఈ కొద్ది వాక్యం మన వినికిల్లో ప్రభు ఫలింపజేయనట్లు మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇంతవరకు యోనా గారి జీవితాన్ని ముందు పెట్టి ప్రభా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారయ్యా. అయ్యా, యోనా గారి యొక్క కఠిన హృదయం ప్రభువా, నా తండ్రి, ఇదిగో ప్రభువా ఎంతో నిర్లక్ష్యం ప్రభు అతనికి, అదే ప్రభువా నీ సన్నిధిలో నుండి ఆయన వెలివేసిందయ్యా. ప్రభువా నా తండ్రి, మాలో ఎవరమైనా ప్రభువా నీ చిత్తానికి తల వంచకుండా ప్రభా మా కఠిన హృదయాన్ని, లేదంటే మా ఉద్దేశాలను, మా ఆలోచనలు వెంబడించుకుని నడిచామేమో ప్రభు ఎన్నోసార్లు. కృపతో క్షమించమని నీ కుమారుని బట్టి వేడుకుంటున్నామయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగా నడిచే మనస్సును మాకు ఇవ్వండి, నీ ఆత్మకు లోబడే మనస్సును ఇవ్వండి. అయ్యా, యోనా గారు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన సందర్భం కనిపిస్తుంది అక్కడ. ఆత్మ యొక్క నియమాలని ఇరిగి కూడా ప్రభు నా తండ్రి ఆ వాక్య ప్రత్యక్షతని ఇరిగి కూడా నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నారయ్యా. కఠిన హృదయముతో ప్రభా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాడయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, అయ్యా ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి క్షణం మా హృదయం దగ్గర ఉండి తడుతూ ఉన్నాడయ్యా. ప్రభువా, మీ ఆత్మను మేము దుఃఖపరిచినట్లయితే ప్రభువా కృపతో క్షమించగలరని, ప్రభువా దయతో మన్నించగలరని నీ కుమారుని బట్టి వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా తండ్రి, నీ చిత్తానుసారంగా మా జీవితాలు కట్టబడాలయ్యా. నీ వాక్యము ద్వారానే ప్రభువా నా తండ్రి మేము జీవించాలని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. తండ్రి, మా హృదయంలో ప్రభు మీరు నివసించండి. మీ ఉద్దేశాలు, మీ ప్రణాళికలకు ప్రభు అనుకూలంగా నడుచుకునే మనస్సును మాకు ఇవ్వండి ప్రభు. నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని మాలో పుట్టించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇదిగో విత్తబడిన ఈ వాక్యం ప్రభు మా వెనుకల్లో నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా. ప్రభు ఆ వాక్యాన్ని నెమరవేయడానికి కృప చూపించండి ప్రభు. ఆ వాక్యమును బట్టి ముందుకు వెళ్ళడానికి, మా హృదయ ఆలోచనలు మార్చుకోవడానికి కృప చూపించమని ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. చక్కటి వాక్యం అందించిన బ్రదర్కి ఈ స్ట్రీట్ గాస్పల్ తరపున ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న రవి మాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం.